హలో! వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజైతే మా పాప బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేశాము, డెకరేషన్ ఎలా చేశాను, ఏ డెకరేషన్ చేశానో మీకు చూపిస్తాను. మేమైతే క్యాండీ థీమ్ చూస్ చేసుకున్నాము. ఇలా ఎంట్రన్స్‌లో 'టూ స్వీట్ శ్రీవి' అని చెప్పి క్యాండీస్ పెట్టాము. కిడ్స్ అందరి సైజులో ఉండేలాగా. అండ్ ఇక్కడికొచ్చేసి డెకరేషన్. నేను డెకరేషన్ మేకింగ్ వీడియో ఏమీ రికార్డ్ చేయలేదండి. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సిల్వర్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదండీ! అవి 3 ప్యానెల్స్ తీసుకున్నాను. దానికి ఇలా డోర్ పోస్టర్‌ని నేను పేస్ట్ చేశాను. అండ్ ఇలా వైట్ పిల్లర్స్ యూజ్ చేశాను. నాకు చాక్లేట్ రూమ్ లాగా కనిపించాలి అనే దాంతో నేను ఆ పిల్లర్స్ కూడా యాడ్ చేశాను. మనం ఒక చాక్లేట్ రూమ్‌కి వెళ్తే ఎలా ఉంటుంది, అలా డెకరేట్ చేయాలి అనుకున్నాను. అందులో నేను వైట్ బెలూన్స్ అండ్ పింక్ బెలూన్స్ మాత్రమే యూజ్ చేయాలనుకున్నాను. అండ్ మా పాపకి కూడా పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. నేను డెకరేషన్స్ ఎలా చూజ్ చేసుకుంటానంటే, తనకు ఆ ఇయర్‌లో ఏదైతే ఇష్టం ఉంటుందో, ఆ థీమ్ నేను చూజ్ చేసుకుంటాను. సో, తనకి ఈ మధ్యలో క్యాండీస్ తినడం చాలా అలవాటైపోయింది. తన ఫేవరెట్ క్యాండీస్. అందుకోసమనే నేను క్యాండీ ల్యాండ్ చేయాలనుకున్నాను. సో, ఇలా తన అవుట్‌ఫిట్ కూడా చూడండి పింక్ కలర్‌లో చూజ్ చేసుకున్నాను. తర్వాత తన రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ అలాగే పింక్ కలర్‌లో చేసుకున్నాను. అక్కడ 'టూ స్వీట్' అని రాశాను. యాహ్! షీ ఈస్ టర్నింగ్ 2 రైట్. అన్నీ పింక్ కలర్‌లో ఉండేలాగా చూసుకున్నాను. డెకరేషన్ అయితే చాలా చాలా బా వచ్చింది. వచ్చిన వాళ్ళు అందరూ చాలా బావుంది అని చెప్పారు. అలా చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అలాగే స్పెషల్‌గా కిడ్స్ కోసమని డెజర్ట్ బార్ అని చేశాను. ఇలా పాప్‌కార్న్స్, చాక్లేట్ పాప్‌కార్న్స్ అండ్ క్యారమెల్ పాప్‌కార్న్స్, అలా ఐస్ క్రీమ్ కోన్స్ తీసుకొని అందులో కాటన్ క్యాండీ పెట్టాను. అండ్ కేక్ పాప్స్ చేశాను. అలాగే కేక్స్ చేశాను. అండ్ కప్ కేక్స్ చేశాను. మార్ష్‌మెల్లోస్ చేశాను. తర్వాత ఫుడ్‌కొచ్చేసేసరికి చాలా వెరైటీసే చేశాము. చికెన్ సూప్, టమాటో సూప్ అండ్ బ్రెడ్ క్రమ్స్ అండ్ డ్రై చనా అండ్ వెజ్ నూడిల్స్, పన్నీర్ 65, వెజ్ బిర్యానీ అండ్ చికెన్ మలాయ్ అండ్ చికెన్ బిర్యానీ, రైతా అండ్ స్వీట్. యాహ్! ఇలా అన్నీ ప్రిపేర్ చేశామండి. ఫుడ్ కూడా అందరికీ చాలా నచ్చింది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అలాగే వాటర్ బాటిల్స్ కూడా డిజైన్ చేశాము. ఇలాంటి స్టిక్కర్స్ దొరికాయండి నాకు. ఆ స్టిక్కర్స్ తీసేసుకొని బాటిల్‌కి పేస్ట్ చేసేసాము. స్వీట్ సెలబ్రేషన్స్ అని చెప్పి క్యూట్‌గా అనిపించింది. ఫుడ్ నేమ్ కూడా క్యాండీ థీమ్‌లోని చేశాము. బట్ ఆ వీడియో ఎక్కడో క్లిప్ మిస్ అయిందండి. చికెన్ పాప్స్, పన్నీర్ స్కిల్స్ అలా చేశాము. అలాగే నేను రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్యాక్ చేశానో ఒకసారి మీకు చిన్న క్లిప్ చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇలా అమెజాన్‌లో తీసుకున్నానండి. థీమ్‌కి కరెక్ట్‌గా ఉండాలని చెప్పి ఇట్లా హౌస్ షేప్‌లో ఉండాలి. చాక్లేట్ రూమ్ లాగా అని ఇలా చూజ్ చేసుకున్నాను. నాకు 3 డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ కిడ్స్ ఉన్నారండి. అందుకని నేను 3 డివైడ్ చేశాను. చిన్న పిల్లలకి 1 ఇయర్ బిలో ఎలా ఇవ్వాలి, 5 ఇయర్స్ వరకు ఎలా ఇవ్వాలి, 8 ఇయర్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి అని చూజ్ చేసుకున్నాను. సో, ఈ కప్స్ మాత్రం ఐస్ క్రీమ్‌వి అండి. అందరికీ సేమ్ కప్స్ ఇచ్చాను. అలా 4 కలర్స్ వచ్చాయి. సో, గర్ల్స్‌కి పర్పుల్ అండ్ పింక్ చూజ్ చేశాను. వాళ్ళకి క్లిప్స్ కూడా జడ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. ఇది 1 ఇయర్ కిడ్స్‌కండి. హెలికాప్టర్ ఇచ్చాము. అలాగే పుల్ బ్యాక్ కార్స్ ఇచ్చాను. నెక్స్ట్ క్లిప్స్ యాడ్ చేశాను. ఇలా క్యాండీ థీమ్ క్లిప్స్ యాడ్ చేశాను వాళ్ళ గిఫ్ట్ బాక్స్‌లో. ఇలా అందరికీ గ్లాస్ జార్స్, కేక్ గ్లాస్ జార్స్ ఇచ్చాను. దానిపైన థాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పి స్టిక్కర్ అయితే పేస్ట్ చేశాను. అలా గ్లాస్ జార్స్ అందరికి ఇచ్చామండి. అన్ని రిటర్న్ గిఫ్ట్స్‌లో పెట్టాము. ఇలా థాంక్స్ ఫర్ కమింగ్ అలా పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి 5 ఇయర్స్ లోపున్న కిడ్స్‌కి కెమెరా అండి. అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇలాంటి ట్రక్స్ ఇచ్చాము. బ్లాక్స్ వాళ్ళే బిల్డ్ చేసుకోవాలది. అండ్ ఇది కూడా అంతే డైనోసార్స్ ఇచ్చాము. అది కూడా పేపర్‌తో. సో, దాన్ని కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఇది రాక్, పేపర్, సీజర్ షూట్ అని చెప్పి మనం హ్యాండ్‌తో ఆడతాం కదండీ! ఇలాంటిది ఇచ్చాను నేను వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి. అలాగే 8 ఇయర్ కిడ్స్‌కైతే టిక్ టాక్ టో అని చెప్పి ఇలాంటిది ఇచ్చానండి. అలాగే ఇది స్మాల్ బ్లాక్స్ అండి. ఈ బ్లాక్స్ అన్నీ బిల్డ్ చేస్తే ఒక యానిమల్ వస్తుంది. సో, అది వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నాను. అలాగే ఇది స్టాప్లర్ ఇచ్చాను. ఆ షేప్‌లో పేపర్ కట్ అవుతుంది. పేపర్ కట్ స్టాప్లర్ అది. అది పెన్ కూడా డిఫరెంట్ షేప్స్‌లో పెన్‌తో రాసుకోవచ్చు. అండ్ నేను చాక్లేట్ థీమ్ కదా! డోనట్‌వి ఇలా స్పిన్నర్స్ ఇచ్చాను.
అలాగే బిగ్ బాయ్స్‌కి ఇలా బాస్కెట్‌బాల్ ఆడే వాళ్ళకి ఇలాంటి బాటిల్స్ ఇచ్చాను నేను. అది చిన్నగా అవుతుంది. వాటర్ ఫిల్ చేశాక పెద్దగా అవుతుంది. సో, ఇలా అన్నీ ప్లాన్ చేశాను. 3 ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్‌గా ప్లాన్ చేశాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా! ఇలాంటి చాలా డెకరేషన్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ కానీ చాలా చేస్తూ ఉంటాను. మన ఛానల్‌లో ఇప్పటి నుండి మీరు డెకరేషన్స్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, కిడ్స్ ఫన్ వీడియోస్ కానీ అన్నీ మీరు చూడొచ్చు. ఇప్పటి నుండి రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక బర్త్‌డే ఎలా అయిందో చూసేద్దామా? ఎవరెవరు వచ్చారు? బర్త్‌డే ఎలా జరిగింది? మా పాప చాలా ఎంజాయ్ చేసింది బర్త్‌డే పార్టీలో. ఆ క్యాండీస్ అన్నీ తింటూ, అందరికీ షేర్ చేస్తూ, ఫ్రెండ్స్ అందరూ వచ్చాక చాలా హ్యాపీ అయింది. వాళ్ళతో ఆడుకుంటూ అసలు మా దగ్గరికే రాలేదు. తను పార్టీ మొత్తం అయిపోయే వరకి ఫుల్ ఎంజాయ్ చేస్తూ నైట్ 12:30, 1 వరకి కూడా ఆడుకుంటూనే ఉంది. మీరు ఈ వీడియోలో చూస్తూ ఉంటారు లాస్ట్‌లో ఎలా చేసింది ఏంటి అని. ఇలా హగ్స్ ఇస్తూ, మేము చెప్పినట్టుగా ఫోటోస్‌కి పోజెస్ ఇస్తూ చాలా వీడియోస్, చాలా ఫొటోస్ తీసుకున్నాము. అలాగే శివి బర్త్‌డే కోసం అత్త, మామ, వాళ్ళ ఇద్దరు బావలు అందరూ వచ్చారు కాలిఫోర్నియా నుండి. అండ్ వాళ్ళ పిన్ని వచ్చింది. అండ్ వాళ్ళ మామ వచ్చాడు. సో, తను చాలా చాలా హ్యాపీగా చేసుకుంది. తన ఫస్ట్ బర్త్‌డే ఇండియాలో చేశాము. సో, అప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు సెకండ్ బర్త్‌డేలో జాయిన్ అయ్యారు. సో, వి ఆర్ వెరీ హ్యాపీ. సో, మా హస్బెండ్, నేను ఇలా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ శివి అండ్ సహన్ ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, చెప్పినట్టుగా వింటూ అన్ని ఫొటోస్ తీసుకున్నారు. సహన్‌కి చాలా ఇష్టం శివి అంటే. దానికోసం ఏదైనా చేస్తాడు. సో, శివిని చాలా చాలా చూసుకుంటాడు. కొన్ని సార్లు ఇద్దరు గొడవ పడతారు. బట్ చాలా చాలా చూసుకుంటారు. ఇక్కడ శివి ఇద్దరు బావలొచ్చారు చూడండి. ఇద్దరికీ శివి అంటే చాలా ఇష్టం. యాక్చువల్‌గా శివికి ముగ్గురు బావలు. ముగ్గురు బావలకి ఒకే మరదలు. సో, ఫుల్ ఫన్ ఉంటది ఫ్యామిలీలో. శివి అత్త, మామ అండ్ అమ్మమ్మ ఇలా ఫ్యామిలీ పిక్చర్స్ తీసేసుకున్నాము. మా ఫ్యామిలీలో శ్రీవిని లాస్ట్ అనమాట. చిన్నది. సో, దాన్ని అందరూ ప్యాంపర్ చేస్తూ ఉంటారు. అదంటే ఇప్పుడు చాలా ఇష్టం అందరికీ. సో, దానికోసమని అందరూ వచ్చేసారు. ఇదిగో తిను శ్రీవి పిన్ని. మా పిన్ని కూతురు. సో, అది కూడా వచ్చేసింది. సో, మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు. సో, తను కూడా వచ్చేసాడు. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కూతురు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేసారు. సో, కేక్ కటింగ్ టైం. చూడండి, అందరు కిడ్స్ వచ్చారు. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తామా, తింటామా అని వెయిట్ చేస్తున్నారు. ఇలా కేక్ కట్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది తను. కేక్ కటింగ్ అయిపోయాక ప్రీ బర్త్డే షూట్‌ది టీవీలో వేశాము. అది చూసి అందరి రియాక్షన్స్ అసలు చాలా చాలా బాగుండే. నేను వీలైతే రియాక్షన్స్ వీడియో అని చెప్పి షార్ట్ వీడియో చేస్తాను. ఒకసారి అది కూడా పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ అని సాంగ్కే చేశాము. యాక్చువల్గా ఆ సాంగ్ తన కోసమే అన్నట్టుగా ఉంటుంది. సహన్తో అలాగే చేస్తుంది ఇంట్లో డైలీ. బట్ సహన్ మాత్రం చాలా 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 బాగా చూసుకుంటాడు వాళ్ళ చెల్లిని. ఇలా పార్టీ అయిపోయాక కూడా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. బర్త్డేకి కావాల్సిన ఏ ఐటమ్స్ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సహన్ శివి బ్లోమ్స్. థ్యాంక్ యూ. బై బాయ్.